నమ్మకంగా తీసుకున్న దానికి ఆర్డర్ ఏంటంటే ప్రైస్ వేరియేషన్. పండ్లు బ్యాటరీ ఫైర్ అయిపోవడము, ఇది వచ్చినప్పటి నుంచి మామూలు సర్వీస్ లేదనేది ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం S1X థర్డ్ జనరేషన్ 4 kW అయితే వచ్చిందనమాట. ఇది మనకు ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి అయితే వచ్చాను తిరుపతిలో. ఇక్కడ మనం ఈ వెహికల్ ఎలా ఉంది దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి ఫ్రెండ్స్. S1 థర్డ్ జనరేషన్ మనకు వెహికల్ 4 kW వస్తుంది అనమాట. ఇది దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,28,000 రూపాయలు అయితే పడుతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4 kW అండి. మోటార్ మనకు మిడ్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుంది. మోటార్ పీక్ పవర్ ఇది మనకు 11 kW మోటార్ పీక్ పవర్ ఉంటుంది. దీంతో మనకు 123 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అలాగే సింగిల్ ABSతో అయితే వస్తుంది. మనకు రియల్ రేంజ్ చూసుకుంటే 242 కిలోమీటర్స్ మనకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇది IDC రేంజ్. మనకు 200 కిలోమీటర్స్ ఇది యూజ్ చేసే వాళ్ళు మాత్రం 165 కిలోమీటర్స్ వరకు ఎకో మోడ్లో వస్తుందని అయితే చెప్తున్నారనమాట. అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. 12 ఇంచెస్ టైర్స్తో అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. హైడ్రాలిక్ సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ చిన్న గ్లో బాక్స్లు వస్తాయి. కీ ఆప్షన్ అయితే ఉంటుంది. 4.3 ఇంచెస్ మనకి ఇది TFT డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకు టచ్ ఇచ్చి ఏం వర్క్ చేయదు, నార్మల్గా ఉంటుంది. వెహికల్ అయితే ఎలా ఉందో మీరు ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్స్ చూడండి. ఫ్రంట్ అయితే సేమ్ మనకు ఇంతకు ముందు ఉన్న ఈ వెహికల్స్ ఉన్నాయి కదా 10th జనరేషన్ వెహికల్స్, సేమ్ అవి ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకు ఈ బిల్డ్ క్వాలిటీ అంతా కొంచెం చేంజ్ అయినట్టే ఉంది. కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నమాట ముందు దానికంటే. మనకి ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే సేమ్ మనకి LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, DRL లైట్స్ అయితే, నెంబర్ ప్లేట్ స్లాట్, మనకు 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. దీనికి మనకు డ్రమ్ బ్రేక్ తో వస్తుంది అనమాట. ఇది దీంట్లో డిస్క్ వేరియంట్ ఉంది. అది ఓలా S1X ప్లస్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఇంతకు ముందు ఉండే వెహికల్లో మనకు రిఫ్లెక్టర్స్ లేవు. ఇంకా మనకు సీటింగ్ చూసుకుంటే కొంచెం కుషన్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు ఉండేదానికంటే కూడా మనకి ఇక్కడ దీన్ని గమనించవచ్చు. దీంట్లో కూడా మనకు ఇది చూసారు కదా, ఇది ఎలా ఉందని. ఇది కొంచెం ఫ్లాట్ గా ఉంది, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మనకు దీంట్లో గమనిస్తే కొంచెం క్వాలిటీ బాగుంది. అంటే కూర్చున్నప్పుడు మనకు ఒక మంచి కంఫర్ట్ అయితే దీంట్లో ఉందని చెప్పాలి. బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎలా ఉందనేది. ఇది మనకు ఇక్కడ చార్జర్ పాయింట్ ఈ విధంగా వస్తుంది, గమనిస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చార్జర్ పాయింట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఇది కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందనేది. మెరుస్తూ ఉంది కదా, కొద్దిగా గ్లాస్ ఫినిష్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ LED టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. మనకి ఇది కొంచెం ఇట్లా బయటకు వచ్చినట్లయితే ఉంది. ఇక్కడ మనకు దీంట్లో గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మనకు బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా బయటికి వచ్చినట్టయితే అనిపిస్తుంది అనమాట. అదే మనకు ఫస్ట్ సెకండ్ జనరేషన్కి థర్డ్ జనరేషన్కి ఉండే తేడా అని చెప్పి కొంచెం ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది. ఇంకా మనకు దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఇదండి. ఇది వచ్చి చైన్ డ్రైవ్ మోటార్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఇట్లా మోటార్ దీంట్లో చైన్ వస్తుంది. అలాగే ముందు ఉండేది వచ్చి మనకు హబ్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో చైన్ డ్రైవ్ మోటార్ అయితే తీసుకొచ్చారు. ఇది బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేకే వస్తుంది. 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది అనమాట. గమనిస్తున్నారు కదా మీరు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం చైన్ ఇది తీసి చూపించలేము, కానీ దీని లోపల చైన్ అయితే వస్తుంది. మీకు గమనిస్తున్నారా, అక్కడైతే చైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మోడ్స్ అయితే లైట్స్ ఇవన్నీ నార్మల్ ముందుండే వెహికల్కి ఎలా ఉందో అదే మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ రివర్స్ మోడ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి స్విచ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది మనకు కీస్ ఇక్కడ చూడండి. కీస్ మనకు బ్యాక్ సైడ్ అంటే మనకి ఫుట్ ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే దీని లోపల మనకు సేమ్ 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది చార్జర్ అండి, చార్జరు. అలాగే దీంట్లో ఇది మనకు సైడ్ మిర్రర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే హెల్మెట్ మ్యాండటరీ వాళ్ళు హెల్మెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా 34 లీటర్స్ బూట్ స్పేస్. కొంచెం ఇదైతే కొంచెం హెవీగా ఉందని చెప్ప, అంటే ముందున్న మోడల్ కి ఇప్పుడుండే మోడల్ కి అయితే
మనకి తేడాని అయితే మనం గమనించవచ్చు అనమాట. చాలా బాగుంది ఇది అయితే కనుక. మనకు లాక్ కూడా అక్కడ చూడండి, అసలు కూర్చున్నప్పుడు మనకి ఆ ఫ్రీనెస్ అయితే మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు కంఫర్ట్ అయితే ఉందన్నమాట. సీట్ అయితే అంతకుముందు మనం వెయిట్ పర్సన్ కదా, ఇంతకుముందు ఆ వెహికల్ దాంట్లో కూర్చునేటప్పుడు మనకు ఆ సీట్ అయితే కొద్దిగా లోపలికి వెళ్ళి కనిపిస్తుంది. దీంట్లో చూడండి ఎంత బాగుంది అనేది. కూర్చున్నప్పుడు మంచి కుషన్ టైప్ అయితే ఉందన్నమాట. ఓకే, మనకి డిస్ప్లే కూడా ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే చూడండి, చాలా లైట్, ఎక్కువ లైటింగ్ బాగుంది, విజిబిలిటీ కూడా బాగుంది అనమాట. మనకి ఇక్కడ టోటల్ వచ్చి టైమింగ్ అయితే వస్తుంది, టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగామనేది వస్తుంది, ట్రిప్ మీటర్ వస్తుంది అనమాట. అలాగే మనం ఇప్పుడు సైడ్ స్టాండ్ వేయడం వలన ఆ ఇండికేషన్ అయితే చూపిస్తుంది, అంటే పార్క్ మోడ్లో ఉన్నట్టు. అలాగే బ్యాటరీ 95% బ్యాటరీకి మనకు 121 ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఇది మీరు గమనించవచ్చు, మనకి ఇది రైడ్ చేసేటప్పుడు ఈ మోడ్స్ అయితే చేంజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం సైడ్ స్టాండ్ వేసేసామంటే స్టాండ్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు 95%కి 121 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. దీంట్లో బ్రేక్ బై వైర్ అని ఉంది, దానివల్ల కొద్దిగా మనకి ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఓవరాల్గా వెహికల్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ హుక్ అయితే వచ్చింది, అలాగే మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే ఉంది, 2 గ్లవ్ బాక్సులు. ఇవి కూడా మనకు బాగున్నాయి చూడండి, లోపల వరకు మొబైల్స్ పెట్టుకోవడానికి దానికంతా ఉపయోగపడుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనకు బీమ్, హై బీమ్, లో బీమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. లైటింగ్ అయితే మనకు చాలా లాంగ్ అయితే వస్తుంది అనమాట, దగ్గర 500 మీటర్స్ వరకు కూడా లాంగ్ అయితే రావచ్చు. ఇది అది అంత బాగుంది అనమాట లైట్. వెహికల్ చూసారు కదా ఎలా ఉందనేది. మనకేం పెద్ద చేంజెస్ ఏం లేదు. మనకి ఇక్కడ కూడా ఉంది చూడండి, మనకు ఆ ఓల్డ్ వెహికల్ అయితే ఉంది. దానికి దీనికి ఇప్పుడు చేంజెస్ అని చెప్పుకుంటే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ రావడం జరిగింది. అలాగే మనకు చైన్ డ్రైవ్ నుంచి, హబ్ మోటార్ నుంచి చైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ విధంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు లైట్స్ కూడా చూడండి, నెంబర్ ప్లేట్ దగ్గర లైట్స్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు బాగా లుక్గానే ఉందని చెప్పొచ్చు. చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంది. మనకి ఇక్కడ సేమ్ ఇదే మాదిరి ఉంటుంది. పెద్దగా కలర్స్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే. ఓలా ఇంతకాలం మేము తీసుకోకుండా బుక్ చేసుకోకుండా దానికి కారణాలు 2 సార్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చినప్పటి నుంచి మామూలుగా సర్వీస్ లేదనేది ఒకటి. ఓకే, మధ్యలో 2-3 బండ్లు, అక్కడక్కడ బండ్లు బ్యాటరీ ఫైర్ అయిపోవడము, అలాంటి సమస్యలు ఉన్నాయి 2. ఓకే, ఆ సమస్య కన్నా మెయిన్ ఏంటంటే సర్వీస్ ఇష్యూ. బండి కొనడం చాలా ఈజీ, డబ్బులు పెట్టి కొనేస్తారు, 1,00,000 లక్ష పెట్టి మంచి మోడల్స్. కానీ సర్వీస్ లేకపోతే దానికి ఇది ఉంటుంది కదా సార్. అందుకని ఆలోచించాము. ఇంకోటి ఇది రిమూవల్ బ్యాటరీ కాదు, అది కూడా మాకు మైనస్ పాయింట్. ఇప్పుడు కూడా ఉంది ఆ మైనస్ పాయింట్. రిమూవల్ బ్యాటరీ అయిందనుకోండి, ఎక్కడైనా బండికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, 2 బ్యాటరీలు తీసుకుని ఇంటికి వచ్చేస్తే తలకాయ నొప్పే ఉండదు. అది ఎక్కడైనా పెట్టి ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది అలా కాదు కదా, ఎక్కడైతే ఫిక్స్డ్ బ్యాటరీ కాబట్టి ఎక్కడైతే పాయింట్లు ఉంటుంది దానికోసం ఏర్పరచుకోవాలి, అన్ని చేసుకోవాలి. అదొక మైనస్ పాయింట్ మాత్రమే దీంట్లో. సర్వీస్ ఒకటి, ఇది ఒకటి. సర్వీస్ రిమూవల్ బ్యాటరీ. ఓకే, సర్వీస్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలంటారు. సర్వీస్ కంపల్సరీ ఇంప్రూవ్ చేయాలి. వితౌట్ సర్వీస్ మీరు ఎంత మీరు ఇప్పుడు నమ్మకంగా తీసుకోవడానికి కారణం? నమ్మకంగా తీసుకున్న దానికి కారణం ఏంటంటే ప్రైస్ వేరియేషన్ ఒకటి. ఓకే, మిగతా వెహికల్ కంటే ఈ వెహికల్ తక్కువ రేట్కి వస్తా ఉంది అనేది. సరే, మిగతా ఏ వెహికల్ కూడా 4 కిలోవాట్ రాదు. ఆయన చెప్పారు కదా భావేష్ అగర్వాల్ గారు. ఓకే, ఇది S1X ప్లస్ 3rd జనరేషన్, ప్రతి ఇంట్లో ఉండేటువంటి బండి అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత నేను మామూలుగా యూట్యూబ్ లో దాన్ని చూశాను. అంటే అంత స్పెషల్ గా చెప్పితే దాంట్లో ఏంది కాదు. ముందు డిస్క్ బ్రేక్ ఉంది కదా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ వస్తుంది, 4 కిలోవాట్ల బ్యాటరీ రేంజ్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 124 కిలోమీటర్ స్పీడ్, 242 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నాడు. మాకు 150-200 లోపు వచ్చినా చాలు. ఓకే, అంటే మనం పెట్టి మనం అలాగే ఆలోచిస్తాం. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పే రేంజ్ రాదు. ఏ కంపెనీ అయినా ఓలానే కాదు, 200 లోపు వస్తే మనకు సంతోషం. 200 కిలోమీటర్ లోపు వస్తే చాలు. బండి మెయిన్ సాలిడ్ గా ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుందని విన్నాము. ఆ బేస్ మీద ప్రైస్ వేరియేషన్
రేస్ ఓలా కూడా మామూలుగా ఇది కూడా ఎందుకంటే మార్కెట్ లో 4 కిలోవాట్లు 1,30,000 కి వెహికల్ లేదు లేదు కాబట్టి మనకి ఇది ప్లస్ పాయింట్. డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చాడు. ఓకే, బూట్ స్పేస్ ఇచ్చాడు. బూట్ స్పేస్ బాగుంది. 34 లీటర్స్ బండి లుక్ కూడా బాగుంది. ఇప్పుడు కొంచెం సర్వీస్ కూడా మామూలు అక్కడ ఇక్కడ మీరు ఛార్జింగ్ పాయింట్ కూడా మీ అక్కడక్కడ ఉన్నాయి. అది కూడా చూసుకోవాలి కదా. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసి మామూలుగా 2 బండ్లు మేము బుక్ చేసుకున్నాం. 2 బండ్లు బుక్ చేసుకున్నాం. 2 బండ్లు ఒకటి ఆల్రెడీ డెలివరీ వచ్చేసింది. తిరుపతి రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు మీరు. చాలా బాగుంది, మనం అనుకున్న దానికన్నా బాగుంది. తర్వాత వచ్చేసి దరిదాపు రేంజ్ మీకు ఎంత వస్తుంది సార్? రేంజ్ అంటే నార్మల్ మోడ్ మీద మా అబ్బాయి చెప్పే దాని ప్రకారం 150 నుంచి 160 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది నార్మల్. అదే మామూలుగా ఎక్కువ మోడ్ మీద అయితే 175 నుంచి 200 కిలోమీటర్లు వస్తుంది. అది చెప్పారు సార్? చెప్పారు. బండి కూడా అది చెప్పాడు అనమాట. బండి సాలిడ్ గా ఉంది, ముగ్గురు ఎక్కినా కూడా సునాయాసంగా వెళ్తుంది అనేటువంటి అభిప్రాయం చెప్పాడు మా అబ్బాయి. ఇప్పుడు వచ్చి 1 రోజులు అయింది. 1 రోజుల్లోనే మా అబ్బాయి బాగా అంటే అక్కడ బాంబేలో బాగా తిరుగుతాడు కదా, దాని ఎక్స్పెక్టేషన్ చెప్పేది. తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అయితే మీకు ఇంకా బాగుంటుంది అని చెప్పారు. వెకేషన్ మోడ్ లాంటివి అవన్నీ కరెక్ట్ మీరు చెప్పారు కదా, అవన్నీ యాడ్ అవుతాయి. ఒక 500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది అప్డేట్ చేస్తామని చెప్పారట. ఓకే, ఇది సాఫ్ట్వేర్. ఓకే, కాబట్టి బండి మాత్రం బాగా చక్కగా. మీరు ఎంత కొన్నారు సార్? అక్కడ వచ్చేసి 1,27,000 రూపాయలు కొన్నారు. S1 X Plus థర్డ్ జనరేషన్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ 1,27. ఇక్కడ కన్నా బాంబేలో ఒక 2,000 రూపాయల డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. ఫ్రెండ్స్ చూసారు కదా, వెహికల్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలియజేయడం జరిగింది. సార్ క్లియర్ గా మనకు దాని గురించి చెప్పారనమాట. వెహికల్ సార్ కూడా బుక్ చేశారు. మనకు రావాల్సింది ఉంది ఈరోజు లేదా రేపు డెలివరీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వీకెండ్ కాబట్టి ఈరోజు లేదా నెక్స్ట్ డే కానీ ఇప్పుడు ఒక రోజు వీళ్ళకి డెలివరీ అయితే ఇచ్చేస్తారు. సార్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది వచ్చి మనకు S1 X థర్డ్ జనరేషన్ 4 కిలోవాట్ వెహికల్ అనమాట. అంటే ఇది ప్లస్ కాదు, S1 X Plus సార్ బుక్ చేశారనమాట. 1,37,000 ఏమో అయింది ఇప్పుడు ప్రైస్ అయితే. ఎందుకంటే సబ్సిడీ వలన అది ప్రైస్ పెరగడం అయితే జరిగిందనమాట. 5,000 రూపీస్ సబ్సిడీ తగ్గించడం వలన ఇప్పుడు మనకు వెహికల్ కాస్ట్ అయితే పెరగడం అయితే జరిగిందనమాట. తెలిసి గవర్నమెంట్స్ అన్ని కూడా దీని మీద సబ్సిడీని పెంచాలి కానీ తగ్గించడం అనేది మనకైతే అర్థం కావట్లేదు. తగ్గిస్తే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్ ని ఎక్కువ జనాలు తీసుకుంటారు. పీక్ టైం అందరూ ఉత్సాహంగా ఉన్నప్పుడు ఈ సబ్సిడీలు అనేవి తగ్గిస్తే మళ్ళా ఏముంది, సరేలే మళ్ళీ ఈ డబ్బులతో మళ్ళీ పెట్రోల్ పోసుకోవచ్చు అని చెప్పేసి ప్రజలు అటువైపు మళ్ళీ అంతే కదా. 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 రూపాయలు మామూలుగా ఎత్తేసారు అనుకోండి, ఆటోమేటిక్ గా పెట్రోల్ వైపు 2 సంవత్సరాలు పెట్రోల్ పోసుకోవచ్చు నడిపించండి. ఎవరైనా ఆలోచన అదే కదా. ఓకే, చూసారు కదా, మనసులో పెట్టుకోండి. భావేష్ అగర్వాల్ గారికి ముందుగా మన ఈ వీడియో మీకు అందరికి షేర్ చేయండి. అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు షేర్ చేశారంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పేది కూడా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ క్లియర్గా నేను దీని రివ్యూ అయితే ఇచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియో